కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల చింతలమానేపల్లి మండలాలు రైతులు తక్షణమే యూరియా పంపిణీ చేయాలని రైతుల కష్టాలను తొలగించాలని తహసీల్దార్కు వినతిపత్రాన్ని అందజేశారు. తుమ్మిడిహట్టిగూడెం రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతులకు యూరియా వెంటనే, రైతులకు యూరియా వెంటనే, రోడ్డు పనులు వెంటనే 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 ప్రారంభించాలి. కౌటాల నుండి తుమ్మిడిహట్టి రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి. కోనప్పగారి నాయకత్వం, కోనప్పగారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. కావాలి 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 రావాలి రావాలి చుట్టూ తిరగంగా 2 బస్తాలు ఇచ్చి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళ ఉపవాసం ఉప్పిడి ఉండి మరి యూరియా 2 బస్తాలు తీసుకొని పోతే పండినటువంటి పంటలుగా రేపో మాపో పంట చేతికి వస్తుందనంటే పంటలు పూర్తిగా రేపు గిట్టుబాటు రేపు సరైన దిగుబడి వస్తుందా లేదా, చీడపీడలు ఎక్కువై పంట దిగుబడి కూడా వచ్చే అవకాశాలు కూడా పూర్తిగా నశించిపోయినాయి. మరి ఈ ప్రభుత్వం ఇవాళ ఏం చేస్తున్నది? గత కాలంలో ఎన్నడూ కూడా జరగలే ఇట్లా. 2007లో మనకు ఇదే విధంగా వైఎస్ఆర్ హయాంలో యూరియా ఇబ్బంది జరిగితే మా కోనప్ప గారు ఆదిలాబాద్లో పోయి మరి ధర్నా చేసి మరి అక్కడ పెద్దపల్లి రైల్లో నుంచి ఒక 40-50 లారీలు పట్టుకొని పోయి ఆడ కూర్చొని రైతులకు పంపిణీ చేసిండు. మరి ఇవాళ ఉన్న నాయకులు ఎడబోయినరు. కేంద్ర ప్రభుత్వం మేము ఫ్రీగా ఇస్తున్నాం, సబ్సిడీతో ఇస్తున్నటువంటి యూరియా ఎవరు మింగారు, ఎవరు తిన్నారు? మరి రైతులకు ఇంత గోసపడుతూ ఉంటా కూడా ఏ నాయకుడు కూడా పట్టించుకోవడం లేదు. మరి వెంటనే చేయాలి. నాయకులను కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా స్పందించి వెంటనే మరి యూరియా ఇవ్వాలి. అదేవిధంగా గత ప్రభుత్వంలో మరి తుమ్మిడిహట్టి ప్రాజెక్టు తుమ్మిడిహట్టి వరకు ఉన్నటువంటి రోడ్డు ఇవాళ బస్సు బంద్ అయింది, స్కూల్ బస్సులు బంద్ అయినాయి, పిల్లలకు ఇబ్బంది పడుతూ ఉన్నది. 3 కిలోమీటర్లు నడిచేటువంటి 3 కిలోమీటర్లతో కౌటాలు చేరేటువంటి విద్యార్థులు ఇవాళ 13 కిలోమీటర్లు చుట్టూ తిరిగి ఇంటికి రావాల్సి వస్తుంది. ఇంత ఇబ్బంది పడుతున్నా కానీ నాయకులు చూడడం లేదు. అదేవిధంగా గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు మొగటిదాడి నుంచి తుమ్మిడిహట్టి వైగం వరకు 3 కోట్ల రూపాయలతో రోడ్డు మంజూరు చేస్తే దాన్ని క్యాన్సిల్ చేసిండ్రు. అదేవిధంగా ప్రాణహిత నదిపై మహారాష్ట్రకు 75 కోట్లతోని బ్రిడ్జి శాంక్షన్ చేస్తే దాన్ని కూడా క్యాన్సిల్ చేసిండ్రు. అదేవిధంగా గోవరెడ్డిలో 6 లక్షలతోని 6 కోట్లతోని రోడ్డు మంజూరు చేస్తే అది క్యాన్సిల్ చేసిండ్రు. మరి ప్రభుత్వం మంజూరైన నిధులని క్యాన్సిల్ చేసుకుంటా మరి ప్రజలకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వెంటనే మరి ప్రభుత్వం వీటి గురించి రోడ్లు కూడా మంజూరు చేయాలి, బ్రిడ్జ్ కూడా మంజూరు చేయాలి, ప్రాణహితపై ప్రాజెక్టు కడతా అంటున్నారు.